పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తా సమీపంలోని పోచమ్మ మైదానంలో ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలను సింగరేణి మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న తమ కట్టడాలను కూల్చివేయడం సరికాదంటూ నిర్మాణాలకు సంబంధించిన యాజమాన్యులు నిరసన తెలిపారు. కోర్టులోనే స్టే ఉన్నప్పటికీ బలవంతంగా కూల్చివేయడం సరికాదని అంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వ స్థలాలతో పాటు సింగరేణికి సంబంధించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన యాజమాన్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అందరున్నారు. ఈ రోజు వరకు కూడా హైకోర్టులో స్టే ఉంది, డిస్ట్రిక్ట్ కోర్టులో స్టే ఉంది, సింగరేణి వాళ్ళ మీద కూడా స్టే ఉంది. ఏమన్నంటే మాకు సింగరేణి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మున్సిపల్ ఆర్డర్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు మరీ వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకి అండగా ఉండి మా ఇల్లు కూలగొడుతుండ్రు. మేము కనీసం ఒక నోటీస్ ఇవ్వంటే 694 అంటారు. 694 సర్వే క్లియర్గా ఉన్నది. ఇవ్వండి, మేము దండం పెడతాం మా బాబు. ఇప్పుడు కూడా చెప్తాను, ఆ నోటీసులు ఇవ్వండి. మా కోర్టు పెట్టి కొట్టుకొని కూలగొట్టుకుంటున్నారు. మా ఇల్లు అన్యాయంగా కూలగొడతారు, దండంతో కూలగొడుతుండ్రు. మేము ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నాం, ప్రతి ఒక్క పబ్లిక్ దండం పెడుతున్నాం. మేము మరీ సర్వే చేసుకో కోర్టు నుండి ఆర్డర్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్తో. కావాల్సుకొని సింగరేణి మున్సిపల్ మరి ఇంకా పొలిటికల్ వాళ్ళు కుమ్మక్కాయి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంత అన్యాయాన్ని అక్రమంగా గుర్తు చేస్తారు. ఇంతమంది చూడంగా పబ్లిక్ చూడంగా ఇంత అన్యాయం జరుగుతుంది. మరి కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు, అని సీఎం గారు కూడా పట్టించుకోవట్లేరు. ఇలాంటి గవర్నమెంట్ మాకు మా మీద కావాల్సుకొని మా మీద శత్రువులు పెంచుకుంటుంది. మేము కష్టపడి పైసా పోగు చేసుకొని కట్టుకున్న భూములు ఇవి. మేము సింగరేణికి మాకు గొడవ ఉన్నది, మరి గవర్నమెంట్ వాళ్ళు కూలగొడతారు. దండం పెడతామండి. హైకోర్టు